వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ 2025 మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్. మాకు ఏ షిఫ్ట్లో పేపర్ వచ్చింది, ఆ షిఫ్ట్లో మాకు వచ్చిన మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ అందరికీ ఇదే క్వశ్చన్ మైండ్లో రన్ అవుతుంది. ఎగ్జామ్ రాయడం టెన్షన్ కంటే మాకు వచ్చే మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనే టెన్షనే ఎక్కువ అయిపోయింది. కాబట్టి అక్యురేట్గా మీకు ఈజీ, మోడరేట్, టఫెస్ట్ పేపర్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది, మీకు కావాల్సిన పర్సెంటేజ్ వస్తుందా లేదా అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మీరు 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నాకు ఈజీ షిఫ్ట్ వస్తే నా మార్క్స్ ఎక్కువ వచ్చిన ర్యాంక్ పడిపోతుంది. టఫెస్ట్ షిఫ్ట్ వస్తే నేను క్వశ్చన్స్ చేయలేకపోతే టఫ్గా పేపర్ వచ్చింది కాబట్టి నేను తక్కువ క్వశ్చన్స్ రాసిన ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగిపోయినా పర్సెంటేజ్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది అని ఇలా వరి అవుతూ టెన్షన్ అవుతూ ఉంటారు. ఒక క్లారిఫికేషన్ క్లియర్గా వినండి. మీరు 60 క్వశ్చన్స్ క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్ ఇప్పుడు అనుకుంటే కనుక ఎగ్జామ్ కంటే ముందు ఈజీ పేపర్లో మీరు ఇదే 60 క్వశ్చన్స్ రాయగలుగుతారు మీ క్యాపబిలిటీ తగ్గట్టుగా. మోడరేట్ పేపర్ వస్తే 50 క్వశ్చన్సే రాయగలుగుతారు. టఫెస్ట్ పేపర్ వస్తే 40 క్వశ్చన్సే రాయగలుగుతారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ కౌంట్ తగ్గిన మీకు 60 క్వశ్చన్స్ ఈజీ పేపర్ స్టూడెంట్కైనా పర్సెంటేజ్ సేమే ఉంటుంది, మోడరేట్ 50 క్వశ్చన్స్ రాసిన స్టూడెంట్కైనా సేమే ఉంటుంది, టఫెస్ట్ పేపర్లో 40 క్వశ్చన్స్ రాసిన స్టూడెంట్కైనా పర్సెంటేజ్ సేమ్గానే వస్తుంది ఓవరాల్గా. దానివల్ల మీకు రావాల్సిన ర్యాంక్ కన్ఫామ్గా మీకు వస్తుంది. కాబట్టి షిఫ్ట్ పేపర్ ఎలా ఉంటుంది అనే థింకింగ్ వదిలేసి మీకు మీ క్యాపబిలిటీ తగ్గట్టుగా పేపర్ రాస్తున్నారా లేదా, పేపర్ కరెక్ట్గా ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ టెన్షన్ లేకుండా అన్న దానిపైన ఫోకస్ చేయండి ప్రతి ఒక్కరు. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఫ్రీగా జేఈకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, జేఈ మెయిన్స్ సంబంధించిన రిసోర్సెస్ మీకు వాట్సాప్లోనే ఫ్రీగా ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, డాటా, గైడెన్స్ ఫ్రీగా పొందొచ్చు. ఎవరు మిస్ చేసుకోకండి. సో ఫస్ట్ వన్, పర్సెంటేజ్. మీకు 3 టైప్స్ ఆఫ్ షిఫ్ట్ కౌంట్ చేసుకున్న ఈజీ, మోడరేట్, టఫెస్ట్ పేపర్స్ వచ్చిన అండ్ యావరేజ్గా 99.9% మార్క్స్ నోట్ చేసుకోండి. 270, 256, 245 ఇక్కడ చెప్తున్న మార్క్స్కి ±5 to 6 మార్క్స్ డిఫరెన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. నెక్స్ట్ 99.8% ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి, సింపుల్గా మీకు అర్థమైపోతుంది. సో మన టార్గెట్ 99 ఎబోనే. ఫస్టే టార్గెట్ తక్కువగా పెట్టుకొని 80% వస్తే చాలు, 95% వస్తే చాలని కాకుండా ఫస్ట్ మీరు ఎంత తక్కువ చదివినా 99% ఎబో పైనే దృష్టి పెట్టండి. ఇది వస్తుందా లేదా అనేది రిజల్ట్స్ తర్వాత చూసుకుందాం. ముందు మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. మీ టార్గెట్ ఇక్కడెక్కడ ఉన్నా కానీ దీన్ని 99% దగ్గరే పెట్టండి. మీరు సపోజ్ 95 దగ్గరే ఉన్నారు, మీరు 99కే ఫిక్స్ చేసుకోండి మీ టార్గెట్. ఈ మార్క్స్నే ఫోకస్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, 99.5% ఈజీ షిఫ్ట్ 232, 219, టఫెస్ట్ 210. ఓవరాల్గా ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 10 మార్క్స్ 10 మార్క్స్. అండ్ యావరేజ్గా 10 మార్క్స్ 10 మార్క్స్ డిఫరెన్స్ అయితే మీకు 10 to 20 మార్క్స్. మరీ టఫ్గా ఉన్న పేపర్ అయితే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎగ్జాంపుల్గా చెప్పినట్టు ఒక 5 క్వశ్చన్స్ అనేవి చాలా డిఫరెన్స్ చూపిస్తాయి ప్రతి ఒక్కరికి. అంటే 20 to 30 మార్క్స్ డిఫరెన్స్లోనే ఈజీ పేపర్ నుంచి టఫెస్ట్ పేపర్ వరకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో 99% కనుక తీసుకుంటే ఈజీ పేపర్ 208, మోడరేట్ అయితే 200, టఫెస్ట్ అయితే 187 లేదా 190. ఆల్మోస్ట్ 10 to 20 మార్క్స్ రేంజ్లోనే మోడరేట్ టు ఈజీ షిఫ్ట్ వరకు మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది కంప్లీట్గా. మరీ టఫెస్ట్, మరీ ఈజీ వస్తే కనుక 30 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఈ ఇయర్ ఉండబోతుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ పెరిగింది కాబట్టి ఇంకొక ±5 మార్క్స్ అయితే కన్ఫామ్గా మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్. ఎవరు వరి అవ్వకుండా
కాన్ఫిడెన్స్గా మీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. మీకు మార్క్స్ వచ్చిన తర్వాత మీ పర్సంటైల్ బేస్ చేసుకుని ఎవరికి ఎందులో సీట్ వస్తుంది అనేది అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీ టార్గెట్ అంట షిఫ్ట్ పైన కాకుండా మార్క్స్ పైన ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.